జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు కొరడా జలిపించాయి. హైదరాబాద్లో అగ్ని ప్రమాద నివారణ నిబంధనలు పాటించని బార్లపై చర్యలు తీసుకున్నాయి. కొత్తపేటలో మనోరంజిత్ బార్ అండ్ రెస్టారెంట్, ఎల్బీ నగర్ కామినేని రోడ్లో సిల్వర్ లీఫ్ బార్ అండ్ రెస్టారెంట్ను, వనస్థలిపురం మన్సూరాబాద్లో తిరుమల బార్ అండ్ రెస్టారెంట్ను సీజ్ చేశాయి. ఈ 3 బార్లు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో పాటు ఫుట్పాత్లను ఆక్రమించడంతో జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చర్యలు తీసుకుంది. ఫైర్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అండ్ ఫైర్ సేఫ్టీ ఆడిట్ అని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దాదాపు 6 నెలల కింద నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. నగరంలోని అన్ని పబ్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్కి ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ మెకానిజమ్స్ పెట్టుకోవాలని, దీనికోసం వాళ్ళు అప్లికేషన్ చేసుకొని కంపల్సరీగా ఎటువంటి ఎక్విప్మెంట్స్ అవసరమో అవి పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కౌన్సిలింగ్, వేరే విధంగా మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. దీన్ని మనసులో ఉంచుకొని దాదాపు 600 ఎస్టాబ్లిష్మెంట్స్ ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీకి అప్లై చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అవనివ్వండి, సెట్ బ్యాక్స్ అవనివ్వండి, స్టేర్ కేస్ అవనివ్వండి, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే అక్కడి నుంచి తప్పించుకునే వీలు కానీ లేకపోతే దాన్ని కంట్రోల్ చేసే వీలు ఉండే ఎక్విప్మెంట్స్ అని కూడా పెట్టుకోవడం జరిగింది. కేవలం ఒక 120 ఎస్టాబ్లిష్మెంట్స్ మాత్రము ఇన్ని రోజులు టైం ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఇంకా ఫైర్ లైఫ్ సేఫ్టీ అప్లై చేయకుండా ఉండడం జరిగింది. దానిలోని 120 ఎస్టాబ్లిష్మెంట్స్కి లాస్ట్ 10 days నుంచి నోటీసెస్ ఇవ్వడం జరిగింది బై ప్రొసీజర్. దాంట్లో 100 మంది మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. మిగిలిన 17 రెస్టారెంట్స్, బార్స్ అండ్ పబ్స్ని సీలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది.